విజయవాడ బస్టాండ్లో ప్రయాణికుల సౌకర్యార్థం నూతనంగా ఏర్పాటు చేసిన థియేటర్లను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రయాణికులు తమ ప్రయాణాల మధ్యలో వినోదాన్ని ఆస్వాదించేలా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని నిర్వాహకులు తెలిపారు. ఇవాళ పెద్ది సినిమా ప్రీమియర్స్తో ఈ థియేటర్లను అధికారికంగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ప్రముఖ రవి సినిమాస్ ఆధ్వర్యంలో ఈ థియేటర్లు నిర్వహించబడుతున్నాయని, భవిష్యత్తులో కూడా కొత్త చిత్రాలను ప్రదర్శిస్తూ ప్రయాణికులకు మెరుగైన వినోద సేవలు అందిస్తామంటున్న నిర్వాహకులతో మా కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మునుపెన్నడూ లేనట్టు విజయవాడ బస్టాండ్లో థియేటర్స్ ఏర్పాటు చేశారు. గతంలో ఉన్నప్పటికీ కూడా అవి సరిగా పని చేయలేని పరిస్థితి కనిపించింది. ఇప్పుడు చూసుకుంటే నూతన హంగులతో రవి సినిమాస్కి సంబంధించి థియేటర్స్ ఓపెన్ చేశారు. దీనికి సంబంధించి విజయవాడ బస్టాండ్లో ప్రయాణికులకి అందరికీ ఇది ఒక మంచి ఉత్తేజం కలిగించే కార్యక్రమం అని కూడా చెప్పచ్చు. అదేవిధంగా ప్రయాణికులే కాకుండా విజయవాడ వ్యాప్తంగా ఉన్న ప్రజలు కూడా ఈ రవి సినిమాస్ని విజిట్ చేసి ఇక్కడ ఉన్న థియేటర్స్ని విజిట్ చేయాలని కూడా నిర్వాహకులు కోరుకున్నారు. మనతో పాటు నిర్వాహకులు ఉన్నారు. రవి గారు ఉన్నారు. సార్, ఎలా ఉండబోతుంది? థియేటర్స్ మళ్ళీ ఓపెన్ చేశారు, పెద్ద మూవీతో ఓపెన్ చేయబోతున్నారు, ఎలా ఉండబోతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద సినిమా టీం అందరికీ రవి సినిమాస్ వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పెద్ద సినిమాతో మాకు మళ్ళీ రవి సినిమాస్ థియేటర్ రీఓపెనింగ్కి హైప్ అయ్యే విధంగా ఏర్పాటు అవుతున్నందుకు గాను చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ రవి సినిమాస్ థియేటర్ అంతకుముందు బిఫోర్గా గవర్నమెంట్ వారు ఏర్పాటు చేసినటువంటి ఆర్టీసీ వారు సహకారంతో ఈ థియేటర్ను వైస్ స్క్రీన్స్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు. అప్పుడు చేసినప్పుడు కొన్ని కారణాల వల్ల ఈ థియేటర్ క్లోజ్ చేయడం జరిగింది. ఒక 3 years టు అలా కోవిడ్ ఎఫెక్ట్ కానీ సంథింగ్ ఏదైనా దాని నిమిత్తం మళ్ళీ మేము తీసుకొని వైస్ స్క్రీన్స్ ప్లేస్లో రవి సినిమాస్ అని కొత్త నేమ్ని పెట్టి రెన్యువేషన్ చేసి ఇక్కడ ప్రయాణికులతో పాటు ప్రజలందరికీ అందుబాటులో ఉండే సరసమైన ధరలు అండ్ థియేటర్ పరిశుభ్రంగా బిగ్ స్క్రీన్తో ఇప్పుడు నూతనంగా ఏర్పడినటువంటి డిజిటల్ సౌండ్ సిస్టమ్స్తో రీఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే చూసుకుంటే ఆర్టీసీ తరపు నుంచి ఆర్టీసీకి సంబంధించి విజయవాడలో అంటే ఎక్కడా లేదు బస్టాండ్లో సినిమా థియేటర్స్ అని ఉండడంలో విజయవాడలో మొట్టమొదటిగా మీరు ఇప్పుడు రెనోవేట్ చేసి రవి సినిమాస్తో ప్రారంభించబోతున్నారు. పెద్ద మూవీ తర్వాత అంటే ఇప్పుడు హౌస్ఫుల్ టికెట్స్ ఎలా ఉన్నాయి? పెద్ద మూవీ ప్రీమియర్స్ ఉన్నాయి ఈరోజు ఈవినింగ్కి, రేపు మార్నింగ్ షోస్ ఎలా ఉండబోతున్నాయి? టికెట్స్ ఎలా ఉన్నాయి అసలు? పెద్ద సినిమా అండ్ బస్టాండ్లో రవి సినిమాస్ ఓపెనింగ్తో ఎప్పుడెప్పుడని జనం అందరూ ఎదురు చూస్తున్న క్రమంలో టికెట్స్ మొత్తం ఆల్రెడీ ఫుల్ అయిపోయినాయి. ప్రీమియం షో 8:10కి, స్క్రీన్ 1, స్క్రీన్ 2 8:30కి. ఆల్మోస్ట్ 600 యూనిట్ మొత్తం అంతా ఏర్పాటు చేసిన ప్రైజ్ ప్రకారం గవర్నమెంట్ వారు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం 600 రూపాయల టికెట్. అదే ఆ టికెట్కి ప్రతి ఒక్కరూ రెస్పాండ్ అయ్యి ఆనందంతో హ్యాపీగా, మాకు బాధ లేదనే ఫీలింగ్ లేకుండా అందరూ చూడటానికి జనం ఎగబడుతూ వస్తున్నారు. సో చూసారు కదా, విజయవాడ బస్టాండ్లో థియేటర్స్ ఓపెన్ చేశారు. దీనికి సంబంధించి ఈరోజు పెద్ద మూవీ ప్రీమియర్స్ అంటే రాత్రికి పెద్ద మూవీ ప్రీమియర్స్ కూడా హౌస్ఫుల్ అయిన నేపథ్యం కనిపిస్తుంది. అంటే విజయవాడ బస్టాండ్లో థియేటర్స్ ఉండాలి అని కూడా ప్రజలు కోరుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఒక మంచి ఆహ్లాదకరమైన స్పాట్లు అయితే థియేటర్స్ రవి సినిమాస్తో స్టార్ట్ చేశారు. ఇంతకుముందు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ రవి సినిమాస్ అనేది ఒక నూతన ఉత్తేజం తీసుకొచ్చింది. ఇంకా థియేటర్స్కి సంబంధించి రానున్న రోజుల్లో కూడా ఇట్లాంటి మూవీస్ అన్ని ఏవైతే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్న చిన్న మూవీస్ కూడా ప్లే చేస్తామని నిర్వాహకులు రవి అంటున్నారు. ఇంకా ఈ బస్ స్టాండ్లో ప్రయాణికులకు సంబంధించి పూర్తిగా ఒకవేళ బస్సు ఒక లేట్ అయినప్పటికీ కూడా వచ్చి హ్యాపీగా మూవీ చూసి వెళ్ళే సౌకర్యం కూడా ఇక్కడ ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మౌలితో బిందు, వైకే న్యూస్, విజయవాడ.